10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే నిరుపేదలకు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను అందజేశామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భూపాలరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వెల్దుర్తి మండలంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, తూప్రా నర్సాపూర్లో డబుల్ రోడ్ల నిర్మాణం జరిగి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఇలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, నిరుపేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు భూపాలరెడ్డి, మాజీ కోడిపల్లి ఆత్మ కమిటీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, మాజీ మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ కోదన కృష్ణగౌడ్, ఆరేగూడెం సర్పంచ్ పలంచ శేఖర్, బసాపూర్ సర్పంచ్ మల్లేష్ గౌడ్, మాజీ వార్డు మెంబర్ సాకారం శ్రీనివాస్, సీనియర్ నాయకులు పడిగే నర్సింహులు, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, గడ్డమిది రాములు, చిన్ని కిష్టయ్య పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప మరి 2 సంవత్సరాల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి దొంగ హామీలతోని గద్దెనెక్కి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంత తీవ్ర వ్యతిరేకత ఈరోజు ప్రజలలో ఉన్నదంటే కాంగ్రెస్ అంటేనే కక్కొచ్చే విధంగా ఈరోజు ప్రజలు ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. మరి మేము గత పాలనలో ప్రజలకు చాలా మేలు చేసే విధంగా ఈ కాన్స్టిట్యున్సీలోనే 2 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాల్లో మరి 2 జిల్లాలను అదనంగా చేసి మరి మంచి అధునాతన భవనాలు కూడా కట్టించడం జరిగింది. మరి ఇక్కడ ఉమ్మడి మండలంలో 10 నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దయచేసి ఇవన్నీ కూడా అనేక రోడ్ల విషయంలో కానీ, చెక్ డ్యాంల విషయంలో కానీ రైతులకు అనేక విధంగా మేలు చేయడం జరిగింది. అన్ని రంగాలకు కూడా మరి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు చూద్దామంటే అసలు ₹1 కూడా అభివృద్ధి జరగలేదు. వెల్దుర్తి మండలంలో మరి మీరు ఏదైనా తట్టెడు మట్టు పోసి ఏదైనా పని చేసిన అభివృద్ధిని చూపెడితే మేము దానికి చాలా తీసుకుంటున్నాం. దయచేసి అందరు ప్రజలు గమనిస్తూ మీకు తగిన బుద్ధి చెప్తారని గత 10 సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పని చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటూ ఊళ్ళో ఎదుగుతున్నారు. అది తప్పు. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే పనులు ఇప్పటికి కనబడుతున్నాయి. పబ్లిక్లలో గ్రామాలలో పోతే పారిశుద్ధ్యం లోపించింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇండియా లెవెల్లో అవార్డు వస్తే కూడా 10కి 10 మన తెలంగాణకు అవార్డు వచ్చినాయి. అది గ్రహించాలి. ట్రాక్టర్లో డీజిల్ లేదు. ఇప్పుడు ట్రాక్టర్ డీజిల్ లేక మొత్తం సెక్రటరీ మొత్తం ట్రాక్టర్లు ఎండోర్ చేసిరు. ట్రాక్టర్ మోదీలో సభలో జీతాలు లేవు. ఏ పని కూడా సక్రమంగా జరుగుతలేదు. మందు సంతులకు వస్తే కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముందు చూపుతో మందు పట్టేలు తెచ్చి అక్కడ నిలబెట్టారు. అటువంటి ఇప్పుడు మళ్ళీ చెప్పుల పాతకాలం గుర్తొస్తా చేసి కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కష్టాలు మొదలైనాయి. అన్ని కష్టాలు మోపైనాయి. విలేజ్లో లేదు కూడా లేదు. ఒక సింగిల్ ఫేజ్ మోటార్ కాలిపోతే కూడా చేపిద్దామంటే కూడా సెక్రటరీ దగ్గర పంచాయతీ దగ్గర ఒక ₹100 నేను డిస్ట్రిక్ట్ ఏర్పడ్డది. అలాంటప్పుడు మేమేం చేసినామంటే మీకు చేసింది ఏం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా వేయలేదు. బీఆర్ గవర్నమెంట్ 2 కొత్త మండలాలు అయినాయి. మున్సిపల్ ఆఫీస్ అయింది, రెవెన్యూ ఆఫీస్ అయింది, బస్ డిపో అయింది. నర్సాపూర్లో ఎంతో అభివృద్ధి చెందింది. 55 కోట్లతోని లంబాటంలో సిసి రోడ్ అయినాయి. మంజిరా మీద 7 చెక్ డ్యాములు, అల్లి మీద 4 చెక్ డ్యాములు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడకుండా పబ్లిక్ లో పోయి చిల్లర చేస్తే మీరే చులకన అయిపోతాం. కాబట్టి అటువంటి ఖబర్దార్ మాట్లాడకండి. ఇప్పటికైనా మీరు చేసేది చెప్పండి. కానీ ఇప్పటికి కూడా 10 సంవత్సరాలు ఏమి కాలేదు అనుకుంటా పోకండి. అన్ని పనులు అయినాయి. కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది. అన్ని పనులు అప్పుడే అయినాయి. కాబట్టి మీరు అటువంటి పనులు మానుకొని ఇప్పటికైనా మీరు చేసే పనులు చెప్పండి. ఇప్పటికి బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి 2 సంవత్సరాలు ఇప్పటికి మీరు పనిచేసింది ఏం లేదు. ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం చేసుకొని ఇప్పటికైనా పబ్లిక్ చులకన కాకుండా మంచి పనులు చేసి మంచి పని చెప్పేది చేసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు గత 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కాలేదన్నట్టు విమర్శిస్తారు. దానికి నిదర్శనం తూప్రాన్ నర్సాపూర్ డబుల్ రోడ్ నర్సాపూర్లో బస్ డిపో నిర్మించడం జరిగింది. మున్సిపాలిటీని ఆధునీకరణ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలు నిర్మించడం జరిగింది. అన్ని గ్రామాలలో 54 కోట్లతో అన్ని ఎస్టీ తాండాలలో సిసి రోడ్లు వేయడం జరిగింది. మరియు
హల్దీబాగ్ మీద 4 చెక్ డ్యామ్లు, మాంజిరా మీద 7 చెక్ డ్యామ్లు మరియు హైదరాబాద్ టు బోధన్ డబుల్ రోడ్డు 4 లైన్స్ రోడ్ నిర్మించడం జరిగింది. అనేకమైనటువంటి అభివృద్ధి పనులు కళ్ళకు కనిపిస్తలేవా, చూసుకుంటూ మాట్లాడడము అది ఒక అవివేకం అవుతుంది. గౌరవనీయులు నాయకులు తన గౌరవాన్ని నిలబెట్టుకొని ఇతరుల గౌరవాన్ని నిలబెట్టేటట్టు మాట్లాడాలి తప్ప ఒకరిని విమర్శించడము, ఒక పార్టీని కించపరచడం అనేది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము. ఇక ముందు వెల్దుర్తిలో గత 50 సంవత్సరాల నుండి కానీ డెవలప్మెంట్ వెల్దుర్తిలో 65 ఇండ్లను కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ తీయడం జరిగింది. మరియు నర్సుపూర్లో 600 డబుల్ నిర్మించడం జరిగింది. అన్ని గ్రామాలల్లో చాలా గ్రామాలల్లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగింది. 5 లక్షలు ఇస్తామని వాళ్ళను ఒక 40 గజాలు 50 గజాలు అని ఇబ్బంది పెట్టడం ఎక్కడ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. మీరు గృహం నిర్మించుకునే వాళ్ళను అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ మానసికంగా వాళ్ళను హింసిస్తారు. అది బాగా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సిన విషయం. మీ నాయకులు కూడా ఆలోచన చేసుకొని మీరు మీ నాయకత్వానికి తెలియజేయాలి. ఎటువంటి మానసిక క్షోభను అనుభవిస్తారో ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసేటట్టు ప్రభుత్వానికి మీరు విన్నవించాలి. అది ఏదో గత ప్రభుత్వం మీద విమర్శలకి పరిమితం కాకుండా అది మీరు మీ విజ్ఞతతోనే అభివృద్ధిని వేగంగా చేయాలి. అనేకమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కించపరచడం అది మంచిది కాదని మీ విజ్ఞతకే వదిలిస్తున్నామని మనం